మానసత్వంలో ఉండాలి వాళ్ళు అనేటువంటి పద్ధతిలో ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఉద్యోగాల రీత్యా కూడా మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా ఇలాగే జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం ఒక్కసారి కానీ ఖచ్చితంగా కులంకుషంగా అర్థం చేసుకోగలిగితే ప్రతి క్షణము మన మీద దాడి జరుగుతూనే ఉంది. మన దగ్గర ఉన్న ఆయుధము ప్రార్థన, రెండవది ఎలుగెత్తి అలకటం మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దారిని పోతున్నారు, అక్కడ గుడ్డివాడు అన్నాడు, ఏం చేయగలిగాడా? ఏం చేయగలిగాడు? నెల్లు పట్టుకోడు, కళ్ళు కనపట్టలేదు అని పోయి వెళ్ళగలిగాడా? ఏమన్నాడు? కుమారుడా, దావీదు కుమారుడా నన్ను ఆ మాటన్నా రావాలి కదా, మనకి ఆ మాటన్నా రావాలి కదా. ఆయన అక్కడ ఉన్నాడన్న సంగతి తెలుసు, ఆయన దగ్గరికి వెళ్తే మనము ఖచ్చితంగా స్వస్థత చెందుతామని తెలుసు, ఆయన దగ్గరికి వెళ్తే మనం పైకి వస్తామన్న సంగతి తెలుసు. కానీ మనం అరవటానికి కూడా చెప్పుకుంటానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. కనుక అటువంటి బ్రతకటం కన్నా నిజంగా మన జీవితంలో దేవుడు పిలిస్తే తొందరగా వెళ్ళిపోవడం బెటర్. కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. యు బీ ఎ విట్నెస్ అన్నాడు, మీరు సాక్షులుగా ఉండండి. ఆయన అంత తొందరగా ఎవరిని పిలవట్లా. సాక్షులుగా ఉండండి, మీరు నా బిడ్డలు, నన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలు, మీకు కావాల్సిన చేస్తాం, నా పని మీరు చేయండి అని. ఇది బైబిల్ అంతా చదవండి. కానీ అని ఉంటుంది, లేకపోతే అయితే బుద్ధి వచ్చినప్పుడు రక్షింపనేరక ఉండునట్లు నా హస్తము ఎందుకు వల్ల మరి హస్తాన్ని చూడలేకపోతున్నాం? మన కళ్ళకు కొరలు. ఆయన హస్తం రాస్తా ఉన్నాడు కానీ అది చూడలేకపోతున్నాం. అడుగుడి నువ్వు అడుగుకుండా ఇదేమన్నాడు, అట్లా కుదురుతుంది. నువ్వు ఆ రింగు చెవు దిద్దులు పోగొట్టుకున్నావు, ఇక్కడ పోగొట్టుకున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎత్తుతో దొరుకుతుందా? ఎక్కడ పోయిందో అక్కడ నువ్వు. కనుక నీ యొక్క జీవితంలో నీవు ఏదైతే పోగొట్టుకున్నావో, ఎక్కడ పోగొట్టుకున్నావో, పరిశుద్ధతను పోగొట్టుకున్నావా, మానసికమైనటువంటి ఇహలోక సంబంధమైన వాటి గురించి నువ్వు నీ యొక్క శరీరాన్ని, నీ మనసును ఇచ్చి మనస్సును గాయపరుచుకున్నావా, పూర్తిగా నువ్వు సంపూర్ణంగా దేవుల్లో లేకుండా జీవిస్తూ ఉన్నావా? అది నీకే తెలుసు, నాకు తెలియదు. నీ హృదయాంతరంగంలో ఏమేమి ఉన్నాయో నాకైతే తెలియదు. అందుకొరకే వాక్యం చెబుతుంది, నీ హృదయాంతరంగం అంట అగోచరం అంట. నీ మనస్సులో ఉన్నటువంటి నాకైతే తెలియదు, కానీ దేవుడికి తెలుసు. నీవు చీకటి ప్రాంతంలో నువ్వు చేసే